తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం సర్వే చేపట్టడం జరిగిందని మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలనలో 1,90,000 మంది ఇళ్ల నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగిందని ఈ నెల చివరి వరకు లేదా జనవరి మొదటి వారం వరకు సర్వే పూర్తి చేసి తదుపరి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇళ్ల మంజూరు చేయడం జరుగుతుందని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. చిన్నశంకరపేట మండలంలోని టీ మందాపూర్ గ్రామంలో ఎంపీడీఓ దామోదర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేను మెదక్ జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఇందిరమ్మ మహిళా సర్వేను పరిశీలించి లబ్ధిదారుల ఫోటోలు వారి ఇంటికి సంబంధించిన వివరాలను స్వయంగా ఆయనే మొబైల్ యాప్ లో పూర్తి చేశారు. గతంలో ఇందిరమ్మ ఇల్లు తీసుకున్నారా అంటూ లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. రేషన్ కార్డు ఉంది కదా మీకు? ఎవరి పేరు మీద? రైట్ అయ్యా ఉచిత కరెంట్ వస్తుందా మీకు? అమ్మా ఇంటి పని వాళ్ళ పేరు మీద ఉంటుందమ్మా? మీ పేరు మీద ఉందా? పన్ను డిస్ట్రిక్ట్ పాతది ఉన్నా సరిపోతుంది. ఇంటి గౌసే బేగం ఉమర్ సాబ్ మేడం గారిని చూడు ఓకే సోషల్ కూడా చేస్తున్నారు సార్. అదే అంటున్నారు కూడా. నాన్న పేరు శంకరే. ఇప్పుడు ఇవన్నీ టాపర్ మిషన్ చేయంగా మంది దొరకక స్టాచ్యూడ్ గ్రాస్ రూట్ ఈ మట్టియా మట్టి గోడలు నిలబడాలి. రాలేవు. మీకు రాసి ఎంఆర్ఓకి ఇవ్వండి. రాకపోతే ఎందుకు రాలేదు అనేసి మీకు రిటర్న్ గా ఆయన దగ్గర మన పోయి వచ్చిన కలెక్టర్ రాసిస్తే ఎందుకు రాలేదు అయినా చేస్తున్నారు సార్. ఎన్ని చేస్తున్నారు? 5 కూడా చెప్తారు వాళ్ళు. అందరికీ నమస్కారం. సో మన జిల్లా వ్యాప్తంగా కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ళ పథకంది సర్వే అనేది మొబైల్ యాప్ ద్వారా మొత్తం మన జిల్లా వ్యాప్తంగా కూడా స్టార్ట్ అయింది. సుమారుగా మనకి ప్రజాపాలన టైంలో అప్లై చేసుకున్న వాళ్ళు, ఇందిరమ్మ ఇల్లు కావాలని అప్లై చేసుకున్న వాళ్ళు 1,90,000 మంది ఉన్నారు. ఈ 1,90,000 మంది మొత్తం కూడా ఈ సర్వే మనము ఈ డిసెంబర్ ఎండ్ కల్లా కానీ లేకపోతే జనవరి ఫస్ట్ వీక్ కల్లా కానీ కంప్లీట్ చేయాలని ఒక ఏంతో మనం ముందుకు పోతూ ఉన్నాం. దీనికి సర్వే చేయడానికి ప్రతి గ్రామ పంచాయతీలో కూడా గ్రామ పంచాయతీ సెక్రటరీ ఆ సర్వే చేయడానికి సర్వేయర్గా ఉంటారు. అదేవిధంగా మున్సిపాలిటీలో ఆ వార్డ్ ఆఫీసర్ కానివ్వండి, బిల్ కలెక్టర్ కానివ్వండి, లేకపోతే మున్సిపల్ స్టాఫ్ జూనియర్ అసిస్టెంట్ లెవెల్ ఆఫీసర్ ఎవరినో ఒకరిని ప్రతి ఒక్క వార్డ్కి కూడా మనము పెట్టడం జరిగింది. ఈ వార్డ్ ఆఫీసర్స్ మున్సిపాలిటీస్లలో ఉన్న 75 వార్డ్స్లలో మన దగ్గర 4 మున్సిపాలిటీస్ ఉన్నాయి. 4 మున్సిపాలిటీల పరిధిలోని 75 వార్డ్స్లలో, అదేవిధంగా మన అన్ని గ్రామ పంచాయతీలలో కూడా 469 వరకు గ్రామ పంచాయతీలలో పంచాయత్ సెక్రటరీస్ వీళ్ళందరూ కూడా కలిసి
ఈ సర్వే చేయడం జరుగుతూ ఉంటుంది. ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే సర్వేయర్ మీ ఇంటికి వచ్చే ముందే కంపల్సరీగా హౌస్ ట్యాక్స్ రిసిప్ట్ కానివ్వండి, ఆ ఇంటికి సంబంధించిన ఏదైనా ఒక డాక్యుమెంట్, ఆ ఇల్లు వాళ్ళకి చెందుతుంది అని చెప్పడానికి ఏదైనా ఒక డాక్యుమెంట్ ముందే రెడీ చేసుకున్నట్టు పెట్టినట్టయితే సుమారుగా ఇప్పుడు ఈరోజు పరిశీలిస్తే కూడా ఒక 10 మినిట్స్ లోపలనే ఒక్కొక్క అప్లికేషన్ సర్వే అయిపోతుంది కంప్లీట్గా. యాప్ కూడా చాలా ఈజీగా ఉంది. సో ముందే డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకుంటే తొందరగా మనం కంప్లీట్ చేసుకోవడానికి అవుతుంది. సో ఈ సర్వే మొత్తం కంప్లీట్ అయిపోయినాక ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా సుమారుగా ప్రతి నియోజకవర్గానికి ఒక 3500 ఇల్లు మనము ఈ ఇయర్కి ఫస్ట్ ఫేజ్ కింద మనం శాంక్షన్ చేసుకొని దాన్ని గ్రౌండ్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ అనేది నిరంతర ప్రక్రియ. సో వన్స్ ఈ సర్వే మొత్తం అయిపోయినాక ఫస్ట్ ఫేజ్లో పూరెస్ట్ ఆఫ్ ద పూర్ వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళని ఎంపిక చేసుకోవడం, మళ్ళీ ఇయర్ కూడా మనం ఇట్లా చేసుకుంటూ పోవడం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా ఈ సర్వేకి సహకరించినట్టయితే అతి త్వరలో సో జనవరిలో మనము ఈ అన్నీ కూడా శాంక్షన్స్ ఇచ్చుకోవడము, అతి త్వరలో ఇవన్నీ కూడా గ్రౌండ్ చేసుకొని కంప్లీట్ చేసుకోవడం కూడా జరుగుతుంది.